హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ వివిధ సార్టరా. ఈ డ్రాగన్ మొక్కకి మొన్న వర్షాలు పడినప్పుడు మొగ్గలు వచ్చాయి. 7-8 మొగ్గలు వచ్చాయి. అన్నీ పెద్దగా అయిపోతాయేమో, అబ్బో ఎన్ని వస్తాయో కాయలు అనుకున్నాను డ్రాగన్ ఫ్రూట్స్. అయితే పక్క రోజుకి మారేలోపే సైజు పెద్దగా అవ్వడం, చూడ్డానికి ఒక లోటస్లా అనిపించడం, ఆ తర్వాత పూర్తిగా మాడిపోయి రాలిపోవడం అలా అయ్యాయి. 3 మొగ్గలు మాత్రం మిగిలాయండి. ఆ 3 చక్కగా ఫ్లవరింగ్ వచ్చింది. ఒక్కసారి మొగ్గలు రావడం స్టార్ట్ అయ్యాక వెంటనే గ్రోత్ చూశాను నేను. డే బై డే అంటే నైటు అయిపోయి తెల్లవారు మళ్ళీ వెళ్ళేసరికి గ్రోత్ మారిపోతూ వచ్చాయి. నిన్న మధ్యాహ్నం లోపల కొంచెం విచ్చుకున్నట్టు వైట్గా అనిపించింది, కానీ రాత్రే విచ్చుకుంటాయని అనుకోలేదండి నేను. చూడండి, ఇలా మాడిపోయి కొన్ని రాలిపోయాయి. నిన్న చాలా టైం గార్డెన్లోనే ఉన్నాను. పని చేసి బాగా అలసిపోయి ఇంకా రాత్రికి మళ్ళీ మేడ మీదకి వెళ్ళలేదు. ఈరోజు మార్నింగ్ 6కి వెళ్ళేసరికి చూడండి ఎంత చక్కగా వచ్చిందో పువ్వు. అసలు ఒక్కసారిగా అక్కడ చూడగానే వావ్ అనే ఫీలింగ్ వచ్చింది నాకు. సంవత్సరంన్నర పట్టిందండి నాకు ఇలా ఫ్రూటింగ్ రావడానికి. మరి ఇవి ఫ్రూట్స్ అయితే టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదు, కానీ ఇలా పూసి ఉంటే పువ్వులు చూస్తుంటే మాత్రం బ్రహ్మకమలం చూసినంత ఫీలింగ్ వచ్చింది నాకు. ఇంకా బ్రహ్మకమలం కూడా నా దగ్గర పువ్వులు రాలేదు. అయితే ఈ డ్రాగన్ ఫ్లవర్స్ రాత్రిపూట చూస్తే ఇంకా బాగుంటాయట. నేను అది మిస్ అయిపోయాను. మీరు డ్రాగన్ పెంచుకోవాలంటే కొమ్మలతోనే పెట్టండి, త్వరగా వస్తాయి. సీడ్స్తో లేట్గా వస్తాయట.